వెల్కమ్ టు భరత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, థంబ్నెయిల్ చూశారు కదా. థంబ్నెయిల్ మీద చూపెట్టినట్టు ఈరోజు రోబో ట్రేడింగ్ ఆర్ ఆటోమేటిక్ ట్రేడింగ్ ఆర్ ఆల్గో ట్రేడింగ్, రియల్ ట్రేడింగ్ సెటప్ ఎలా చేసుకోవాలి ఆర్ లైవ్ ట్రేడింగ్ సెటప్ ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో మీకు చూపెడతాను. ఆల్రెడీ మనం ప్రీవియస్ పేపర్ ట్రేడింగ్ ఎలా చేయాలి రోబో ట్రేడింగ్లో అని వీడియోలో ప్రీవియస్ వీక్ అంటే గత వారం మనం చూసాం పేపర్ ట్రేడింగ్ ఎలా చేయాలో. ఇందులో వచ్చేసరికి మనం రియల్ ట్రేడింగ్ సెటప్ ఎలా చేసుకోవాలో, రియల్ ట్రేడ్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూడబోతున్నాం. సో మనం ఇక్కడ యూజ్ చేయబోతున్న అప్లికేషన్ వచ్చేసరికి ట్రేట్రాన్. ఇండియాలో పాపులర్ అప్లికేషన్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఇండియాలో ట్రేట్రాన్ అనేది మనకి ఆల్గో ట్రేడింగ్ రోబో ట్రేడింగ్ పర్పస్ చాలా పాపులర్ అప్లికేషన్ అని చెప్పొచ్చు. మీకు ఒకసారి మళ్ళీ లాగిన్ అయ్యి చూపెడతాను నా అకౌంట్లోకి. ఫస్ట్ వచ్చేసరికి మీకు అకౌంట్ లేకపోతే వీడియో డిస్క్రిప్షన్లో ఒకసారి చూపెడతాను. వీడియో డిస్క్రిప్షన్లో ఫ్రీ లింక్స్ ఉన్నాయి. ఈ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ట్రేట్రాన్ ఆల్గో లింక్, ఈ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మేము ట్రేట్రాన్లో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫైనాన్స్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ ఇలా టోటల్ 8 స్ట్రాటజీస్ ఫ్రీగా మీకోసం తయారు చేసాం ఫ్రెండ్స్. ఈ స్ట్రాటజీస్ మీరు ఫ్రీగా యాడ్ చేసుకొని ఫస్ట్ పేపర్ ట్రేడింగ్ చేయండి. పేపర్ ట్రేడింగ్ చేసిన తర్వాత మీకంటూ నమ్మకం వస్తే రియల్ ట్రేడ్ ట్రై చేయండి. సో ఇవి మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. ఈ లింక్స్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ లింక్స్ క్లిక్ చేస్తే మీ అకౌంట్లో డైరెక్ట్ యాడ్ అయిపోతాయి అన్నమాట. సో ఇలా మీకు ఓపెన్ అయిపోతుంది. అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత సైన్ ఇన్ పేజ్ కొట్టండి. సైన్ ఇన్ పేజ్లో మీ యూజర్ ఐడి, పాస్వర్డ్ ఇప్పుడు నేను నా మెయిల్ ఐడితో క్రియేట్ చేసుకున్నాను కాబట్టి మెయిల్ ఐడితో నేను చూస్తున్నాను. సో మీరు లాగిన్ కాగానే ఇలా కనపడుతుంది ఫ్రెండ్స్. మీరు చూడండి, నెక్స్ట్ ఒక పేజ్ వస్తుంది మనకి, ఇక డాష్ బోర్డ్ పేజ్ అనమాట. ఇలా వస్తుంది. సో ఇలా వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి రియల్ ట్రేడ్ ఫస్ట్ సెటప్ వచ్చేసరికి మనకి అకౌంట్ యాడ్ చేసుకోవాలి. బ్రోకర్ అండ్ ఎక్స్చేంజ్ పేజ్లోకి వచ్చి బ్రోకర్ అండ్ ఎక్స్చేంజ్ పేజ్లో మనకి మన బ్రోకర్ ఏంటో యాడ్ చేసుకోవాలి. మీది ఎలిజిబుల్ అయితే ఎలిజిబుల్, అబ్స్టాక్ అయితే అబ్స్టాక్, 5 years అయితే 5 years. ఇలా చూడండి, నేను నా బ్రోకర్ అకౌంట్స్ వచ్చేసరికి 5 years ఎలిజిబుల్ యాడ్ చేసుకున్నాను. సో ఇక్కడ లిస్ట్ ఆఫ్ బ్రోకర్స్లో ఇక్కడ యాడ్ బ్రోకర్లో మీకు మీ బ్రోకర్ ఏంటో యాడ్ చేసుకోవచ్చు అనమాట. యాడ్ బ్రోకర్లోకి వెళ్తే ఇక్కడ స్క్రోల్ డౌన్ చేస్తే మీ సెలెక్ట్ బ్రోకర్, ఏ బ్రోకర్ అయితే అది. మీరు అబ్స్టాక్ అయితే అబ్స్టాక్, జీరోదా అయితే జీరోదా అయితే ఇలా వస్తుంది. ఇక్కడ మీకు పక్కన ఒక లింక్ చూపెడుతుంది అనమాట. ఏ బ్రోకర్ అయితే సెట్ చేసుకుంటారో పక్కన ఒక లింక్ చూపెడుతుంది. జీరోదా సెటప్ ఎలా చేసుకోవాలి ట్రేట్రాన్క్ అనేది చూపెడుతుంది అనమాట. సో ఇలా మనం ఫస్ట్ అకౌంట్ యాడ్ చేసుకోవాలి. నేను చూడండి 2 అకౌంట్లు యాడ్ చేసుకున్నాను. సో ఈ 2 అకౌంట్లతో నేను ట్రేడ్ చేయొచ్చు. ఎన్ని అకౌంట్స్ ఇక్కడ యాడ్ చేసుకుంటున్నామో అక్కడ మనం ఆ అకౌంట్లతో ఎన్ని అకౌంట్లైనా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంత లిమిటెడ్ అనేం లేదు, ఎన్ని అకౌంట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు, ఎన్ని అకౌంట్స్తో అయినా ట్రేడ్ చేయొచ్చు. చేసుకున్న తర్వాత ప్రతిరోజు రియల్ టైం గుర్తుపెట్టుకోండి, మార్కెట్ ఓపెన్ అవ్వకముందు అంటే 9 AM మీరు ప్రతిరోజు లాగిన్ కావాలి. నా ఎలిజిబుల్ అకౌంట్ అయితే నేను ప్రతిరోజు మార్కెట్ ఓపెన్ కాకముందు ట్రేడ్స్ తీసుకోవాలంటే, నా బ్రోకరేజ్ అకౌంట్లో ట్రేడ్స్ తీసుకోవాలంటే ఇలా ఇక్కడ లింక్ క్లిక్ చేసి, ఈ లింక్ క్లిక్ చేసి ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. పేజ్ ఓపెన్ కాగానే మనకి ఇక్కడ ట్రేడ్స్ తీసుకుంటుంది అనమాట. లాగిన్ అయితేనే ట్రేడ్స్ తీసుకుంటుంది, సక్సెస్ పేజ్ వస్తుంది. సో ఇలా మీరు ఏ బ్రోకర్ అయితే ఆ బ్రోకరు ఇదే ఖచ్చితంగా లాగిన్ అవ్వాలి, లేకపోతే ట్రేడ్స్ తీసుకోదు. ఇది ఎందుకు చేయాలంటే మనం మన బ్రోకరేజ్ అకౌంట్లో ట్రేట్రాన్కి యాక్సెస్ ఇస్తున్నాం ట్రేడ్ చేయడానికి. సో ఇది ఫస్ట్ సెటప్ వచ్చేసరికి ఇది. నెక్స్ట్ స్ట్రాటజీస్ పేజ్కి వచ్చేసరికి డిప్లాయ్. మై స్ట్రాటజీస్ పేజ్కి వెళ్ళాలి. మై స్ట్రాటజీ పేజ్లో మీరు ఈ స్ట్రాటజీస్ యాడ్ చేసుకుంటారు కదా. ఈ స్ట్రాటజీస్ యాడ్ చేసుకోగానే ఈ 8 స్ట్రాటజీస్ మీకు మై స్ట్రాటజీస్ పేజ్లో కనపడుతుంది. ఇక్కడ వచ్చేసరికి ఈ మై స్ట్రాటజీస్ పేజ్లో మీకు స్ట్రాటజీస్లో డిప్లాయ్ అని కొట్టంగానే ఇక్కడ మీకు డిప్లాయ్ అని కనపడుతుంది ఫ్రెండ్స్. డిప్లాయ్లో రిప్లై మీకు ఆల్రెడీ ఈ వీడియోలో చూపెట్టాను. రియల్ ట్రేడ్, పేపర్ ట్రేడ్ ఎలా సెట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపెట్టాను అనమాట. ఈ వీడియో ఒకసారి చూడండి. రియల్ ట్రేడ్, పేపర్ ట్రేడ్ ఎలా సెటప్ చేసుకోవాలనేది ఈ వీడియోలో క్లియర్గా చూపెట్టాను. డిప్లాయ్ ఎలా చేయాలి, రియల్ ట్రేడ్ అయినా పేపర్ ట్రేడ్ అయినా. సో ఇదే ఫ్రెండ్స్, సింపుల్ సెటప్స్తో మనం చేయొచ్చు అనమాట. ట్రేట్రాన్లో చాలా సింపుల్ అనమాట. స్ట్రాటజీస్ ఇక్కడ యాడ్ చేసుకోవాలి. డిప్లాయ్ చేసిన స్ట్రాటజీస్ మీకు ఇక్కడ డిప్లాయిడ్ పేజ్లో, మీ డిప్లాయిడ్ పేజ్లో కనపడతాయి. ఇది డిప్లాయిడ్ పేజ్ అనమాట. ఇక్కడ వచ్చేసరికి లైవ్ అయితే ఇలా లైవ్ ఎగ్జిక్యూషన్, లైవ్ ఆటో చూపెడుతుంది. మీ బ్రోకర్ ఏంటో ఎలిజిబుల్ అకౌంట్ ఆర్ ఏ బ్రోకర్ అయితే అది అలా కనపడుతుంది. పేపర్ ట్రేడ్ అంటే ఇలా ఎగ్జిక్యూషన్, పేపర్ ట్రేడింగ్ చూపెడుతుంది. బ్రోకర్ వచ్చేసరికి పేపర్ ట్రేడింగ్. సో ఇది ఫ్రెండ్స్ లైవ్ ఆర్ పేపర్ ట్రేడింగ్ సెటప్ ట్రేట్రాన్కి. సో మీకు పేపర్ ట్రేడింగ్ ఎలా చేయాలో ఈ వీడియో చూడండి. లైవ్ ట్రేడింగ్ సెటప్స్ వచ్చేసరికి పేపర్ ట్రేడింగ్ గత వారం వీడియో చూడండి. లైవ్ ట్రేడ్ వచ్చేసరికి ఇది ఈరోజు వీడియో చూడండి. అండ్ ఆల్సో నిన్నటి వీడియో చూడండి. ఈ వీడియోస్ చాలా వీడియోస్ ఉన్నాయి. పేపర్ ఆల్గో ట్రేడింగ్ అంటే ఏమిటి, ఇంకేమైనా ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తప్పకుండా రిప్లై చేయడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ.